ఈరోజు మన ఛానల్లో మునగాకు పప్పు తయారీ విధానం చూపిస్తున్నాను. ముందుగా మునగాకును వాష్ చేసి పెట్టాను. చూడండి, బుట్టలో వేసాను. ఈ మునగాకు అనేది జ్యూస్ తాగలేని వారు ఈ విధంగా పప్పు వేసుకొని తింటే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇలా చేసుకొని తింటే బ్లడ్ కూడా పెరుగుతుంది మునగాకు ద్వారా. చూడండి, సాల్ట్ వేసాను. ఇప్పుడు పప్పును తీసుకున్నాను. చూడండి, పప్పులోకి పచ్చిమిర్చి వేసాను, టమాటీలు వేస్తున్నా. పచ్చిమిర్చి టమాటీలు వేసాను. ఇప్పుడు మునగాకు కూడా వేసాను, సాల్ట్ వేసాను. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా. చూడండి, కుక్కర్ మూత పెట్టాను. 4 విజిల్ వచ్చాయి. ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికింది. చూడండి, ఇలా చేసుకుంటున్నైతే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరే అంటారు సూపర్ ఉంది పప్పు అని. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. మునగాకు అనేది అసలు చేదు అనేదే ఉండదు. చూడండి, ఇప్పుడు పప్పును పోపు చేసుకుంటున్నా. స్టవ్ మీద ప్యాన్ పెట్టా, ఆయిల్ వీటెక్కుతుంది. ఇలా మునగాకు అనేది తినటం వల్ల మనకు ఎన్నో పోషకాలు ఉన్నాయి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మునగాకు ఒక చేదు స్మెల్ కూడా ఉండదు. చూడండి, ఎల్లిపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా, కరివేపాకు వేస్తున్నా. పోపు అనేది పసుపు వేస్తున్నా. చూడండి, పోపుని కలుపుతున్నా. ఈ మునగాకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిమిర్చి కాంబినేషన్లో. చూడండి, పప్పు కూడా మెత్తగా ఉడికింది. ఒక్కసారి తిన్నారంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, పోపుని ఇప్పుడు పప్పులో పోస్తున్నా. చూడండి, పోపుని పప్పులో కలుపుతున్నా. ఇదైతే షుగర్ పేషెంట్లకు అయితే చాలా మంచిదండి ఈ విధంగా చేసుకొని తింటే పప్పుని. మళ్ళీ తినేటప్పుడు కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇలా పప్పు. చూడండి, పచ్చిమిర్చి టమాటీలు అన్నీ మెత్తగా ఉడికింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్